ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చూసింది తన జీవితమంతా ధర్మం కోసం పోరాడిన శ్రీకృష్ణుడు ఇప్పుడు తన చివరి రోజుల్లో గతాన్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటున్నాడు. తాను చేసిన త్యాగాలు, తనను దేవుడిలా చూసిన వారే తర్వాత తనను అపార్థం చేసుకున్న సందర్భాలు, మానవ స్వభావం గురించి కృష్ణుడు అర్థం చేసుకున్న చేదు నిజాలు, ఇవన్నీ ఇప్పుడు ఆయన మనసులో అలజడులు సృష్టిస్తున్నాయి. ఫ్రెండ్స్, కృష్ణుడి మనసులో ఇంకా ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయో చూడాలంటే మనం ఇప్పుడు ప్రభాస తీర్థానికి వెళ్ళాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నాడు. ఫ్రెండ్స్, అది యాదవ కులం మొత్తం సంవత్సరానికి ఒకసారి మహాపూజ చేసే రోజది. ఆ రోజు వాళ్ళు ద్వారకా నుండి ప్రభాస తీర్థానికి బయలుదేరారు. అక్కడ శంకరుణ్ణి జ్యోతిర్లింగం ఉంది. ఫ్రెండ్స్, ప్రభాస అంటే సంస్కృతంలో ప్రకాశవంతమైన తేజోవంతమైన స్థలం అని అర్థం. శాపగ్రస్తుడైన చంద్రుడు ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి శివుడిని ఆరాధించడంతో అతని కాంతి తిరిగి వచ్చిందంట. ఇలా చంద్రుడికి కాంతిని తిరిగి ఇచ్చిన క్షేత్రమే ప్రభాస క్షేత్రం అయ్యింది. అక్కడ సరస్వతి, కపిల నదులు హిరణ్య నదిలో కలిసి సముద్రంలో కలుస్తాయి. ఈ పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేసిన చంద్రుడు శాప విముక్తుడయ్యాడు. తర్వాత అక్కడ జ్యోతిర్లింగాన్ని దర్శించి శివుని అనుగ్రహం పొందాడు. అనంతరం చంద్రుడు శివుని కోసం అక్కడ ఆలయాన్ని నిర్మించాడు. దానినే సోమనాథ ఆలయం అని పిలుస్తారు. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ప్రభాసం అంటే ఏమిటో. నేటి గుజరాత్లో ఉన్న సోమనాథ దేవాలయం ప్రాంతమే ఆ ప్రభాస క్షేత్రం. సోమనాథ మందిరం పక్కనే ప్రభాస త్రివేణి సంగమం ఉంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా యాదవులు ఇక్కడికి చేరుకున్నారు. రథాలు, ఎద్దుల బండ్లతో వచ్చిన జన సందోహంలో ప్రభాసం నిండిపోయింది. ఉదయం బయలుదేరిన వారు సాయంత్రానికి అక్కడికి చేరుకున్నారు. సముద్రంలో శిబిరాలు వేసుకున్నారు. అనేక రోజుల పాటు కొనసాగే మహోత్సవం అది. ఇప్పటి తిరునాళ్ళు, రథోత్సవాలు ఎలా ఉంటాయో అచ్చం అలాంటిదే సోమనాథ ఉత్సవం. ఆ రాత్రి శిబిరాల్లో విశ్రాంతి తీసుకున్న యాదవులు మరుసటి రోజు సోమనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోబోతున్నారు. ఆ రోజు కృష్ణుడు ప్రభాసమంతా తిరిగాడు. సంగమంలో చాలాసేపు స్నానం చేశాడు. అక్కడ ధ్యానంలో మునిగిపోయాడు. అలా తిరుగుతూ నేను ఈ ప్రభాసానికి వచ్చి ఎంత కాలమైందో అని గుర్తు చేసుకుంటున్నాడు. అది పాండవుల ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకున్న రోజుల కాలం. యుధిష్ఠిరుడు, ద్రౌపది ఏకకాలంలో ఉన్నప్పుడు అనుకోకుండా అక్కడికి వచ్చిన అర్జునుడు నియమం ప్రకారం దేశయాత్రకి వెళ్లాల్సి వచ్చింది. ఇలా తిరుగుతూ చివరికి ఈ ప్రభాస తీర్థానికి వచ్చాడు. అక్కడే అతడు సుభద్రను చూసి ప్రేమలో పడ్డాడు. బలరాముడి కోరిక మాత్రం సుభద్రను దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలనేదే. కానీ ప్రేమించిన రెండు మనసులు వేరు చేయగలమా? భారత సంస్కృతిలో ఇది సరైన పని కాదు. అమ్మాయి ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేయడం అధర్మం. అందుకే అర్జునుడు, సుభద్ర ఒకరినొకరు ప్రేమించుకున్నారని తెలిసిన శ్రీకృష్ణుడు వారిని అక్కడ నుంచి తీసుకుని వెళ్లే ఏర్పాటు చేశాడు. ఆ సంఘటన గుర్తుకొచ్చి శ్రీకృష్ణుని మనసు తన చెల్లెలి జ్ఞాపకాల్లో మునిగిపోయింది. పెళ్ళయ్యాక కూడా సుభద్ర ఎక్కువ రోజులు అర్జునుడితో ఉండలేకపోయింది. కొద్ది రోజులకే పాండవులు వనవాసానికి వెళ్లారు. ఆమె మళ్ళీ ద్వారకాకు వచ్చేసింది. అప్పటికే గర్భంలో అభిమన్యుడున్నాడు. ప్రేమించిన భర్తకు దూరమైన ఆమె కూడా ఎంతో బాధ అనుభవించింది. కర్మ ఫలాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. ఇక్కడ అందరూ పాత్రదారులే. తమ పాత్ర ముగిసిన తర్వాత వెళ్ళిపోవాల్సిందే అని అనుకున్న కృష్ణుడు ప్రభాస క్షేత్రాన్ని చివరిసారిగా చూస్తున్నట్టు ప్రేమగా తిలకించాడు. ఆ రోజు యాదవులు వినోదాల్లో పాల్గొన్నారు. అన్ని ఆనందంగా సాగాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు యాదవులు సముద్ర తీరంలో మద్యం సేవిస్తూ కూర్చున్నారు. మద్యం మత్తు పెరుగుతున్న కొద్దీ సాత్వికి కృతవర్మ గుర్తుకొచ్చాడు. వాళ్ళ ఇద్దరి మధ్య పాత ఈర్ష్య విభేదాలున్నాయి. కృతవర్మను చూసిన సాత్వికి వ్యంగ్యంగా, రండి రండి మహావీర కృతవర్మ గారు, యుద్ధం ముగిసిన తర్వాత రాత్రులు దొంగగా వచ్చి పాండవుల శిబిరానికి నిప్పు పెట్టిన మహావీరుడికి స్వాగతం సుస్వాగతం. నిద్రలో ఉన్న పిల్లలను చంపి పారిపోయిన వీరుడిని పొందిన మా యాదవ వంశం ధన్యమైనది అంటూ అవమానించడం ప్రారంభించాడు. అప్పటికే కృతవర్మకు మద్యం
గొంతు ఎక్కిపోయింది. అతడు కూడా సాత్యకి మీద విమర్శలు చేశాడు. ద్వంద్వ యుద్ధంలో మరొకరితో పోరాడుతున్న భూరిశ్రమను మోసం చేసి చంపిన మహావీరుడు నువ్వే కదా అని ఎగతాళి చేశాడు. కృష్ణుడి పైన అపవాదం మోసిన నీచుడా అంటూ సాత్యకి ద్వంద్వ యుద్ధానికి సిద్ధమయ్యాడు. కృతవర్మ కూడా కత్తి తీశాడు. ఇద్దరి అనుచరులు పోరాటానికి దిగారు. కృష్ణుడు కుమారుడు ప్రద్యుమ్నుడు సాత్యకి వైపు నిలిచాడు. కృష్ణుడు కొంచెం దూరంలో నిలబడి ఇవన్నీ చూస్తున్నాడు. కానీ ఆపాలనే ఆసక్తి మాత్రం అతనిలో కనిపించలేదు. అంతలో సాత్యకి గర్జిస్తూ, ఇది కురుక్షేత్రంలో అభిమన్యుని మోసపూరిత మరణానికి ప్రతీకారం అంటూ కృతవర్మ తలను నరికేశాడు. ఆ తల బంతిలా ఎగిరి వచ్చి కృష్ణుడి పాదాల దగ్గర పడింది. ఎంత ఘోరమైన పని జరిగిపోయింది అని కృష్ణుడు ఆలోచించాడు. కురుక్షేత్ర యుద్ధంలో యాదవులు ఎవరి పక్షానైనా పోరాడొచ్చని తానే చెప్పాడు. సాత్యకి అర్జునుడిపై ప్రేమతో పాండవుల వైపు నిలిచాడు. కృతవర్మ దుర్యోధనుడు పక్షాన యుద్ధం చేశాడు. అయినా యుద్ధంలో ఏ యాదవ వీరుడు చనిపోకుండా కృష్ణుడు కాపాడాడు. అవకాశం వచ్చినప్పుడల్లా కృతవర్మను కూడా రక్షించాడు. కానీ ఈ రోజు అదే కృతవర్మ తల తన కాళ్ల దగ్గర పడింది. ఇక అక్కడ గందరగోళం చెలరేగిపోయింది. ప్రద్యుమ్నుడు స్వయంగా మరణ దేవుడిలా కృతవర్మకు మద్దతు ఇచ్చిన యాదవులను నరికి పడేస్తున్నాడు. ఇవన్నీ గమనిస్తూ చూస్తూ నుంచున్న శ్రీకృష్ణుడికి ప్రద్యుమ్నుడి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. పుట్టిన వెంటనే శంబరాసురుడు అపహరించిన బిడ్డ ప్రద్యుమ్నుడు. తన బిడ్డ కనిపించక రుక్మిణీదేవి ఎంత విలవిలలాడిందో కృష్ణుడికి గుర్తుకొచ్చింది. ఎంత ఓదార్చినా ఆమె మనసు శాంతించలేదు. చివరకు ప్రద్యుమ్నుడి పూర్వజన్మ రహస్యాన్ని ఆమెకు చెప్పి ఓదార్చాడు. ఆ రోజు ఎంత కష్టమైందో అని ఆలోచించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు జరుగుతున్న ఈ భయంకర సంహారాన్ని తనకు సంబంధమే లేదు అన్న విషయంలా చూస్తూ నిలిచిపోయాడు. ఫ్రెండ్స్, ఈ ప్రద్యుమ్నుడు ఎవరు? అతని జన్మ రహస్యం ఏమిటి? ప్రభాస తీర్థం వద్ద ఇంకా ఏం జరిగింది? ఇవన్నీ తదుపరి భాగంలో చూద్దాం. అంతవరకు జై హింద్, జై శ్రీకృష్ణ.